చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గీటు దాటిన పార్టీ ఎమ్మెల్యేలకు అధినేత ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? చంద్రబాబు దగ్గరున్న రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? డెడ్ లైన్ లోపు ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారా? నిండా మునిగాక చలే ముందులే అంటారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఏడాది కాలంలో ప్రతి నెల ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ సీఎం దగ్గర ఉంది. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏ లావాదేవీల్లో తలదూస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్గా సీఎం చంద్రబాబు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగానే ఆయన ఈ మధ్య కొన్ని కీలక ప్రకటనలు కూడా చేస్తున్నారు. సీఎం చంద్రబాబు దగ్గర ఉన్న రిపోర్ట్తో కొందరు ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ఈ మధ్యకాలంలో పదే పదే ఒక విషయాన్ని చెబుతున్నారు. దయచేసి ఎవరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దనే అంశాన్ని కాస్త హెచ్చరిక స్వరంతోనే చెబుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కరప్షన్, ఇతరత్రా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ కూడా ఇస్తున్నారు ప్రభుత్వ అధినేత. దీని వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పనితీరు నియోజకవర్గంలో జనం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఎమ్మెల్యే ప్రభావం ఆటోమేటిక్గా ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎమ్మెల్యేల విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరైతే రాంగ్ రూట్లో ఉన్నారో వాళ్ళకి కొన్నాళ్లు టైం ఇస్తున్నారు చంద్రబాబు. 2-3 నెలలు ఎమ్మెల్యేల పనితీరు చూస్తారు. అయినా మార్పు లేకపోతే ఆయన యాక్షన్ మొదలవుతుంది. పార్టీలో, ప్రభుత్వంలో ఇంటర్నల్ టాక్ చంద్రబాబు టైప్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉంటుందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు ఎమ్మెల్యేల్లో కూడా జరుగుతోందట. దారికి రాని ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడే పరిస్థితి కనిపించడం లేదట. మరీ శృతి మించితే ఎమ్మెల్యే మాట చెల్లుబాటు కాని పరిస్థితులు కూడా రావచ్చంటున్నారు. ఎమ్మెల్యేల ఫోన్ కాల్స్కి అధికారుల నుంచి రెస్పాన్స్ లేకపోవడం, ఎమ్మెల్యేలు చెప్పే పనులు అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం వంటి పరిస్థితి తెచ్చుకోవద్దనేది అధినేత ఇస్తున్న సంకేతం. కూడదంటే ఎమ్మెల్యేల డైరెక్షన్ ప్రకారం కాకుండా అక్కడ కొత్తగా పెట్టిన ఇన్ఛార్జి, ఇతర నేతలు ఎవరైతే ఉంటారో వారి డైరెక్షన్ ప్రకారం ముందుకు వెళ్లే పరిస్థితులు తెరపైకి వస్తాయట. ఎమ్మెల్యే పనితీరు బాగా లేకపోతే పార్టీపై, ప్రభుత్వంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గ్రహించారని, అందుకే ఆయన టైప్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టడానికి కార్యాచరణ రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమికి 164 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే సగానికి పైగా రాంగ్ ట్రాక్ లో ఉన్నట్టు సీఎంకి అందుతోన్న రిపోర్ట్స్ చెబుతున్నాయట. ప్రస్తుతం ప్రతి వారం సర్వేలు జరుగుతున్నాయట. ఇదేదో ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కాదని, కూటమి కలకాలం ఉండాలంటే సీరియస్ స్టెప్స్ తప్పవని కూడా సమాచారం ఇచ్చారట. ఎమ్మెల్యేలకి కొన్నాళ్ళు టైం ఇస్తున్నారు. అప్పటికీ దారిలోకి రాకపోతే యాక్షన్ మొదలవుతుందని చెబుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు దారికొస్తారో లేదో అర్థం కాని పరిస్థితి ఉందంటున్నారు. ఎందుకంటే టికెట్ దక్కించుకుని గెలిచే అవకాశం మళ్లీ రాదేమో అనే ఆలోచనతో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు కనిపిస్తోందట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు 2-3 నెలల తర్వాత తన యాక్షన్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న ఎమ్మెల్యేలు ఈలోపు సరిచేసుకుంటారా? ఏదైతే అది అవుతుందనుకుంటారో చూడాలి.